శ్రీమాత్రే నమః. ఈరోజు 9వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 8వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 9వ శ్లోకం. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ప్రలపన్ మాట్లాడుతూ, విసృజన్ విసర్జిస్తూ అంటే విడిచిపెడుతూ అని, గృహన్ స్వీకరిస్తూ తీసుకుంటూ అని, ఉన్మిషన్ కళ్ళను తెరుస్తూ, నిమిషన్నపి కళ్ళను మూస్తూ, ఇంద్రియార్థేషు ఇంద్రియములు మరియు ఇంద్రియ విషయముల యందు, వర్తంత పనిచేస్తున్నాయి, ఇతి అని ధారయన్ దృఢంగా భావిస్తూ అంటే గ్రహిస్తూ. తత్వజ్ఞాని మాట్లాడుతూ, విడిచిపెడుతూ, స్వీకరిస్తూ, కళ్ళను తెరిచినా మూసినా ఇంద్రియములే తమ తమ విషయాలతో పనిచేస్తున్నాయి, నేను కర్తను కాను అని దృఢంగా భావిస్తాడు. అహంకారంతో నేనే కర్త అనే భావాన్ని విడిచిపెట్టి ఇంద్రియములు తమ పని తాము చేస్తున్నాయని గ్రహించిన వాడే నిజమైన కర్మయోగి, తత్వజ్ఞాని అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. 10వ శ్లోకం రేపు చెప్పుకుందాం.